హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE అప్డేట్స్ ఇన్ తెలుగు. ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ చనిపోయాడు. ఏంది బ్రో ఏమంటున్నావు? నేను WWE రోమన్ రైన్స్ బిగ్గెస్ట్ ఫ్యాన్ని. కొడితే మెడికల్ టెస్ట్ పనికిరావు. ఏం చెప్తున్నావు? ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ చనిపోవడం ఏంది అని అనుకోగలరు మీరు. నిజంగానే ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ చనిపోయాడు గాయస్. నిజంగా నేను చెప్పింది నిజమే. ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ చనిపోయాడని నేను చెప్పడం కాదు, ఇది రోమన్ రైన్సే చెప్పాడనమాట. ఒక ఇంటర్వ్యూలో ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ చనిపోయాడు అని చెప్పాడు. రోమన్ రైన్సే చెప్పాడు, ఇది రోమన్ రైన్సే అనౌన్స్మెంట్ చేశాడనమాట. ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ చనిపోయాడని ఒక ఇంటర్వ్యూలో రోమన్ రైన్స్ ని ఏమడిగారంటే, ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ క్యారెక్టర్లో నువ్వు మళ్ళీ వస్తావా రోమన్ రైన్స్ అని అడిగారనమాట రోమన్ రైన్స్ ని. అప్పుడు రోమన్ రైన్స్ ఏమని జవాబు ఇచ్చాడంటే, ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ చనిపోయాడు, ఇప్పుడు ఉన్నది ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ అని జవాబు ఇచ్చాడు రోమన్ రైన్స్. ద బిగ్ డాగ్ క్యారెక్టర్లో నేను ఉన్నప్పుడు నాకు అన్ని కోరుకున్నాను, కానీ నాకు అన్ని దొరకలేవు, నేను అన్ని కోల్పోయాను. ఇప్పుడు నేను ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్లో ఉన్నప్పుడు నేను అనుకున్నది సాధించాను అని చెప్పాడు. నేను బిగ్ డాగ్ క్యారెక్టర్లో మళ్ళీ రాను అని అన్నాడు అని ఇంటర్వ్యూలో చెప్పాడు రోమన్ రైన్స్. ఈ రోజు జరిగిన AEW రెవల్యూషన్లో రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ కోప్ వర్సెస్ జాన్ మాక్స్లీ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉండే. AEW వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్లో జాన్ మాక్స్లీ అండ్ స్టిల్ AEW వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ ని గెలుచుకుంటాడు. ఊరి నాయను, ఈ మ్యాచ్ మాత్రం తగడా మ్యాచ్ ఉండే ఈరోజు AEW రెవల్యూషన్ లో. ఈమె పేరు మరియా. ఈ మ్యాచ్ లో మాత్రం రక్తపాతమే జరిగింది. చాలా అంటే చాలా డేంజరస్ గా కొట్టుకున్నారు. AEW ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉండే, కానీ ఈ మ్యాచ్ లో అండ్ స్టిల్ AEW ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్ మరియానే గెలుచుకుంటది. చాలా డేంజరస్ గా రక్తపాతమే జరిగింది ఈ మ్యాచ్ లో. మీరు చూసుకోవచ్చు ఈ మ్యాచ్ హైలైట్స్ ని యూరో స్పోర్ట్స్ లో. కెన్నీ ఒమేగా ఈ రోజు AEW రెవల్యూషన్ లో అండ్ ద న్యూ ఇంటర్నేషనల్ ఛాంపియన్ అయ్యాడు ఈరోజు AEW రెవల్యూషన్ లో. నిజంగా ఈ మ్యాచ్ మాత్రం చాలా అంటే చాలా డేంజరస్ గా జరిగింది. హైలైట్స్ లో మీరు చూసుకోవచ్చు. జాన్ సీనా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశాడు, రెస్సల్ మీనియా తర్వాత మేలో జరగబోయే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో జాన్ సీనా కూడా వస్తున్నాడు అని. ఈ 2025లో జరగబోయే WWE రెస్సల్ మీనియా 41 లో రోమన్ రైన్స్ ఎవరితో పోరాడబోతున్నాడు? ఇప్పుడు అదే పెద్ద క్వశ్చన్ మార్క్ గా అయిపోయింది. నిజంగా రోమన్ రైన్స్ ఎవరితో పోరాడబోతున్నాడో ఎవరికి తెలియదు. రోమన్ రైన్స్ మార్చ్ 21న మార్చ్ 28న జరగబోయే WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో రాబోతున్నాడు. అప్పుడు మనకు తెలిసిపోతుంది ఎవరితో పోరాడబోతున్నాడో, ఎవరితో ఛాలెంజ్ చేయబోతున్నాడో రోమన్ రైన్స్ రెస్సల్ మీనియా 41 లో అనేది. ఆ రోజు ఆ 2 స్మాక్ డౌన్లు చూస్తే మనకు తెలిసిపోతుంది రోమన్ రైన్స్ ఎవరితో ఛాలెంజ్ చేయబోతున్నాడు, ఎవరితో పోరాడబోతున్నాడు అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.